దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి జూలై 2024 ఇయర్లో జూలై మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగ కారకంగా ఏమేమి ఉన్నాయంటే, ఏ గ్రహాలు ఉన్నాయంటే బుధ గ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఇన్ని గ్రహాలు యోగ కారకంగా ఉన్నాయి. సో దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే, ముఖ్యంగా నరదృష్టి ఏదైతే మీరు బాగా విపరీతంగా నరదృష్టి ఉంటుందో మీ మీద జనరల్గా మీరు బాగా చేస్తుంటే మీ దగ్గర బంధువులు, స్నేహితులు విపరీతంగా ఓర్వలేనితనం ఉంటుంది. ఆ నరదృష్టి అనేది బాగా ఉండే అవకాశం ఉంది. సో దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను చెప్పే ఆస్ట్రాలజీ పరంగా పెట్టుకునే రెమెడీ చేస్తే నరదృష్టిని ఇట్లా కట్ ఆఫ్ చేసే అవకాశం వస్తుంది. సో ఆ విధంగా తర్వాత ఆల్రెడీ ఏవైతే కేసుల వరకు ఏవైతే ఉన్నాయో, పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ ఆల్రెడీ ఉంటే అవి మీ ఫేవర్ అవుతాయి. ఇప్పుడు అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఈ విధంగా కోర్టు కేసుల పరంగా, పోలీస్ కేసుల పరంగా అది మీ ఫేవర్ అవుతాయి. ఇకపోతే ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. షేర్స్లు ఇలాంటి దాంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అబ్రాడ్ వెళ్ళే వారి కోసం కూడా మీరు అబ్రాడ్కు ఇది మంచి సమయం అని చెప్పాలి. పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి అబ్రాడ్ పోయే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళకి చాలా వరకు పబ్లిసిటీ పెరుగుతుంది, మాస్ పబ్లిసిటీ పెరుగుతుంది, విపరీతమైన గుర్తింపు వస్తుంది, ప్రజాదరణ వస్తుంది. అండ్ రావాల్సిన పదవులు ఎప్పటి నుండి రావాలనుకుంటున్నారో అవి మీకు దక్కే అవకాశం కూడా ఉంది. ఇకపోతే సినిమా రంగము, ఆర్టిస్టిక్ రంగము, ఇంటీరియర్ డిజైనర్సు, స్ట్రక్చరల్ ఇంజనీర్సు, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరికీ కూడా శుభ పరిణామం ఏంటంటే వ్యాపారం బాగుంటుంది, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, గొప్పగా మీది అవుట్పుట్ అనేది చాలా వరకు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాంటి మంచి ఒక శుభ పరిణామము ఈ గ్రహాల పరంగా ఈ మంత్ మీకు మంచి దోహదకరంగా ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ప్రొడ్యూసర్ రంగంలో కానీ, డైరెక్టర్ రంగంలో కానీ, ఆర్టిస్టులు కానీ చాలా వరకు బాగుంటుంది. ప్రొవైడెడ్ దీనిలో చెప్పబడ్డ రత్నాలు పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు పెట్టుకోవాల్సింది నీలము, జాతిపచ్చ, ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల ఓవరాల్గా బాగుంటుంది. సో ఇక్కడ ఈ 2 రత్నాలు పెట్టుకొని తర్వాత ఇక మన సింగింగ్ రంగము, వ్యాపార రంగము, కాలేజెస్, లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఓవరాల్గా బాగుంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారు కూడా. సో ఇది ఓవరాల్గా ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల మీకు ఈ శుభ ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే తల్లి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మదర్ అనారోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఏర్పడుతుంది. తర్వాత సంతాన విషయంలో కూడా, పిల్లల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ మాట విని వినకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు చూస్ చేసుకునే లైఫ్ పార్ట్నర్ విషయంలో ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా కెరీర్ విషయంలో ఉండొచ్చు, మీతో విభేదిస్తారు. సో దాన్ని చాలా జాగ్రత్త వరకు ఎలా డీల్ చేయాలన్నది చాలా వరకు ఆలోచించి మీరు ఇలాంటి తీసుకోవాలి. తర్వాత ఇక బంధువులతో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది, ఈ దగ్గర రిలేటివ్స్తోని. అండ్ కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ తావివ్వకుండా చూసుకోండి. స్త్రీలతో మాట్లాడే విషయంలో కూడా చాలా సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, లేడీస్ విషయంలో. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా వైరానికరిగా అంటే మామూలుగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, మానసికంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ విషయంలో కొంచెం ఖర్చులు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇది నెగిటివ్ పరంగా ఉంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సింది మాత్రం బ్లూ జాగర్, డైమండ్ అండ్ జాతిపచ్చ, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే నిజంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే నోట్ చేసుకోవాల్సిన విషయాలు, తేదీలు ఏంటంటే జూలై మంత్లో 10, 11, 12, 13, 17, 19, 21 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు పరిగణలోకి తీసుకుంటూ మీరు ప్రణాళిక చేసుకోండి. అప్పుడు మీకు అన్ని విధాలా బాగుంటుంది. అండ్ వండర్ఫుల్గా ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా మీకు నిజంగా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది, ఆలోచన విధానం మారుతుంది, యాటిట్యూడ్ మారుతుంది. విచ్ హెస్ ప్రూవెన్ అండి. చాలా సందర్భాల్లో నేను వెరీ బిగినింగ్ డేస్లో ఒక రత్నం పెట్టుకుంటే మనిషిపై ఎట్లా మార్పు వస్తుందని నేను నమ్మేవాడిని కాదు, జనరల్గా అందరిలాగా. కాకపోతే ఇక్కడ ఒక రత్నధారణ విషయంలో 2 శాస్త్రాలు ఉన్నాయి. అది ఏ ఒక్కరు సృష్టించింది కాదు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అడ్వైజ్ ఉంది, రత్నశాస్త్రం ప్రకారం ఏ రత్నం పెట్టుకోవాలి, ఎలాంటి రత్నం పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎలాంటి రత్నం నెగిటివ్ ఉంటుంది. సో ఇలా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా రత్నశాస్త్రానికి గుర్తింపు ఉంది. అదే జ్యోతిష్ శాస్త్రానికి ఇండియా మొత్తంగా గుర్తింపు ఉంది. మిగతా దేశాల్లో కూడా గుర్తింపు ఇలాగ ఉంది. జోడియాక్ సైన్ అని, ఆస్ట్రానమీ సైన్స్ అది వేరే విధంగా ఉంది.
మన దగ్గర జ్యోతిష శాస్త్ర ప్రకారంగా గుర్తింపు ఉంది. సో ఓవరాల్గా ఏదైనా రత్నాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ధరిస్తున్నారు. రత్నధారణ ముఖ్యంగా బేస్డ్ ఆన్ ద హారోస్కోపిక్, జోడియాక్ సైన్, ఆస్ట్రాలజీ సైన్స్ ఆధారంగానే పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే రత్నాలు ఈ విధంగా పెట్టుకుంటున్నారు కాబట్టి కరెక్ట్ అడ్వైస్ తీసుకునే ప్రయత్నం చేయాలి. దివ్య డైమండ్స్ క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు యాక్యురేట్ అడ్వైస్ ఉంటుంది. ఇక జెమ్ కన్సర్న్ మోర్ యాక్యురేట్, వరల్డ్లో ప్రపంచంలోనే మోర్ దెన్ 100 కంట్రీస్లో దివ్య డైమండ్స్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. అంత అథెంటికేటెడ్గా దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ ఈజ్ ప్రొవైడింగ్ జెన్యూన్ అండ్ ఎఫెక్టివ్ జెమ్ స్టోన్స్ టు ద పబ్లిక్ అండి. సో మాదాపూర్ హెడ్ ఆఫీస్, బేగంపేట అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్, మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి మీరు మాదాపూర్కి రండి. మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి, నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మాదాపూర్లో ఉంటాయి. సో మిగతా బ్రాంచుల్లో బేగంపేట అండ్ కుక్కట్పల్లిలో అస్ట్రాలజీ సర్వీస్ ఉంటుంది, జెమ్ సేల్స్ ఉంటాయి అండ్ కొద్దిగా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కాబట్టి సో మీరు ఎక్కడికైనా మీ కన్వీనియంట్ ప్రకారం మీరు యూ కెన్ కమ్ డౌన్ టు దివ్య డైమండ్స్ అండి. నంబర్ సేవ్ చేసుకొని దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు మీకు టెలిఫోనిక్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ అస్ట్రాలజీ సర్వీసెస్ ఉంటాయి. మీకు ఏదైనా రత్నం కావాలంటే మీకు ఇన్సూర్ చేసి మీ ఇంటికి అందేలాగా, ఆ రత్నాన్ని అందేలాగా కూడా అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం.